Yes, leaders, Andarki, once again, welcome to Saturday BOP. So, myself, GS Reddy, Education Center Leader, Auto Sales Master, and Sharon Rose Master in Atomy India. సో ఈరోజు మనం మొదటగా అటామీలో అటామీ యొక్క బిఓపి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ బిఓపి మీన్స్. సో అటామీ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, అలాగే అటామీ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయి, అలాగే అటామీలో ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ ఏంటి. బేసిక్గా బిఓపిలో మనకు ఈ థింగ్స్ కవర్ అప్ అయితే, సో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ రోజు సెషన్కి వచ్చినా సరే వాళ్ళకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్, అంటే అన్ని టచ్అప్స్ అనేవి వాళ్ళకు కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సాటర్డేస్ బిఓపి మెయిన్ పర్పస్ అదే. స్పెషల్లీ కంప్లీట్గా త్రూ అవుట్ ద వీక్ ఎవరైతే న్యూ మెంబర్స్ మనకు జాయిన్ అవుతారో సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి లీడర్స్ కూడా సో రెగ్యులర్ వినడంతో ఏంటంటే మీరు చెప్పేలాగా సో బిజినెస్ ప్లాన్ ని ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అటామీలో ఎవ్రీథింగ్ మనకు రావాలండి. 360 డిగ్రీస్ మనం, అంటే ప్రొడక్ట్ అయినా, ప్రొఫైల్ అయినా, ప్లాన్ అయినా సరే ఏదైనా మనం పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఎనీహౌ, once again welcome to all today's BOP. So I'm going to start my BOP. సో రైట్, సో హోప్ నా స్క్రీన్ అందరికి కూడా క్లియర్ ఉందని చెప్పేసి అనుకుంటాను. సో అటామీ గ్లోబల్ బిజినెస్ ప్లాట్ఫామ్ కి సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామీలో మనం తెలుసుకోవాలి అంటే, సో అటామీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫౌండర్ ప్రొఫైల్, తర్వాత అటామీ యొక్క ప్రొఫైల్, తర్వాత అటామీ యొక్క ప్రొడక్ట్స్, అటామీ యొక్క ప్లాన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ అటామీ ఫౌండర్ మనకు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి మొదటగా తెలుసుకుందాం. సో ఇతను అటామీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ద గ్రేట్ విజనరీ లీడర్ అని చెప్పొచ్చు, డాక్టర్ హెంగిల్ పార్క్. సో చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది. స్పెషల్లీ వాళ్ళకి టోటల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో కలిపితే నియర్లీ 30+ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ వింగ్ లో పిహెచ్డి చేసినటువంటి పర్సన్. యాక్చువల్గా 1990s లో అతను ఆస్ట్రేలియాలో డైరెక్ట్ సెల్లింగ్ లోకి ఎంటర్ అయ్యి, అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఎంటర్ అయ్యి 99 లో టాప్ అవార్డు, అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో టాప్ అవార్డు తీసుకున్నటువంటి పర్సన్. సో తర్వాత 2009 లో సో అటామీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి 2010 నుంచి దాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి ఫేజ్ ని మనం చూస్తా ఉన్నాం. సో ఇది కంపెనీ ఫౌండర్ గురించి. అండ్ అలాగే సో ఫౌండర్ యొక్క ఇంకా అంటే అచీవ్మెంట్స్ ఏంటి ఇదని చెప్పేసి అంటే, అతను అటామికే కాకుండా కొరియాలో ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ వింగ్ ఏదైతే ఉందో దానికి కూడా ప్రెసిడెంట్, అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో WFDSA, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కౌన్సిల్ CEO మెంబర్. సో ఫార్చ్యూన్ అండ్ ఫోర్బ్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ చాలా మంది, అంటే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క లైఫ్ స్టోరీస్ ని వాటిలో ప్రచురిస్తూ ఉంటాయి. సో అలాంటి ఫార్చ్యూన్, ఫోర్బ్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కవర్ పేజీ పైన మల్టిపుల్ టైమ్స్ పబ్లిష్ అయినటువంటి, మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ హెంగిల్ పార్క్. సో ఇక్కడ కంపెనీ ఫౌండర్ ప్రొఫైల్ మనకు చాలా స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఇండస్ట్రీని పూర్తిగా వర్క్ చేసిన అనుభవం ఉంది, తర్వాత ఇండస్ట్రీ గురించి పిహెచ్డి చేసినటువంటి అనుభవం ఉంది. సో అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఈ రెండు కూడా ఈరోజు అటామీని ఇంకా స్పీడ్గా ముందుకు తీసుకెళ్లడంలో చాలా హెల్ప్ అవుతా ఉన్నాయి. ఈరోజు అటామీ వెళ్తున్నటువంటి దాన్ని చూస్తే మనకు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క ఏదైతే డెడికేషన్, హార్డ్ వర్క్ ఉందో అది మనకు క్లియర్ గా కనిపిస్తుంది.
సో ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ పరంగా చూసినట్లయితే మనకు కైరీ కోల్మార్ అని చెప్పేసి 2 బిగ్ ఆర్గనైజేషన్స్ ఈరోజు మనకు అటామీకి వర్క్ చేస్తా ఉన్నాయి. అటామీ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు మనం ఒక మాటలో చెప్పాలంటే. ఈరోజు కేరీ ఏంటి మరి? ఇది ఒక గవర్నమెంట్ ఎంటిటీ. లైక్ ఇండియాలో డిఆర్డిఓ, ఇస్రో ఎలా అయితే పనిచేస్తుందో, కైరీ అనేది కొరియన్ గవర్నమెంట్ R&D సెంటర్. 1959లో దీన్ని కొరియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. నియర్లీ 3,000 మంది సైంటిస్టులు, 1,500 మంది పిహెచ్డి స్టూడెంట్స్ ఇక్కడ కైరీలో వర్క్ చేస్తా ఉన్నారు. 20,000 ప్రొడక్ట్ ఫార్ములాస్ కలిగి ఉండి 11 ల్యాబొరేటరీస్ ని సౌత్ కొరియాలో కలిగి ఉన్నటువంటి R&D సెంటర్ కైరీ. అలాగే వీళ్ళు వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ R&D సెంటర్ అని చెప్పొచ్చు. ఈరోజు నాసా అనేది మనకు నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. సో కైరీ అనేది ప్రపంచంలో వీళ్ళకు సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే స్పెషలిస్ట్ ఇన్ మేకింగ్ స్పేస్ ఫుడ్. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళకి, ఎవరైతే స్పేస్ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి స్పేస్ ఫుడ్ ని తయారు చేయడంలో ప్రపంచంలో 3 దేశాలు ఉంటే దాంట్లో కొరియా ఒకటి. ఆ కొరియాలో కైరీ అనేటువంటి ఆర్గనైజేషన్ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇది కైరీ గురించి. తర్వాత కోల్మార్, ఇది 1921 అంటే 100 సంవత్సరాల కిందనే ఏర్పాటైనటువంటి కంపెనీ. ఇండియన్ టాటా అని చెప్పొచ్చు. సో కోల్మార్ బిఎన్హెచ్ ఏదైతే ఉందో, బిఎన్హెచ్ మీన్స్ బ్యూటీ అండ్ హెల్త్. సో లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి R&D ఫార్మ్ అని చెప్పొచ్చు. వీళ్ళు 1921 నుంచి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు కోల్మార్ అంటే, ఆల్రెడీ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో నిష్ణాతులు. లాస్ట్ 100 ఇయర్స్ నుంచి ప్రపంచంలో ఉన్న 500 పైచిలుకు కంపెనీస్ కి ప్రొడక్ట్స్ ఇస్తా ఉన్నారు. దాంట్లో ఈరోజు మనం చూసే చాలా కంపెనీస్ కోల్మార్ నుంచి ఆల్రెడీ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాయి. వాళ్ళు వేరే వేరే నేమ్స్ పెట్టుకొని వాటిని మార్కెట్ చేసుకుంటున్నారు. సో అలా కోల్మార్ ఎప్పటి నుంచో సుపరిచితం. అటామీ కంటే ముందు కూడా కోల్మార్ వస్తువులు మార్కెట్లో చాలా ఉన్నాయి. సో అయితే ఏంటి డిఫరెన్స్ అంటే, ఇంతకు ముందు కోల్మార్ అనేది మిగతా వాళ్ళకు మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంది. బట్ ఫస్ట్ టైం అటామీకి ఒక పార్ట్నర్ గా అసోసియేట్ అయి ఈరోజు కోల్మార్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు 500 పైచిలుకు కంపెనీస్ కి ప్రపంచవ్యాప్తంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో, తర్వాత హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లో, తర్వాత ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ లో, ఇలా మనకు FMCG కేటగిరీ ప్రొడక్ట్స్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ మిగతా కంపెనీస్ కి ఇస్తా ఉన్నారు. సో ఫస్ట్ టైం కైరీ, కోల్మార్ ఈ 2 కలిపి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక జాయింట్ వెంచర్ ప్లాట్ఫామే అటామీ అని చెప్పొచ్చు. ఈరోజు అటామీ అంటే కైరీ R&D చేస్తుంది, కోల్మార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అటామీ అనేటువంటి ప్లాట్ఫామ్ అనేది ఒక అమెజాన్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక హబ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసేటువంటిది ఇది ఇండియా ఆఫీస్. ఇది మనకు ఢిల్లీ గుర్గావ్లో ఆఫీస్ ఉందండి. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక ఈ 3.5 years లో నియర్లీ 10 times కంటే ఎక్కువగా ఆఫీస్ ని విజిట్ చేసి ఉండొచ్చు ఢిల్లీలో. ఎందుకంటే ఆ బిల్డింగ్ లో మనకు ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న చాలా మంది కూడా కొంతమంది ఆఫీస్ విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఇక్కడ ప్రొఫైల్ చూసాం, అటామీలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి చూస్తే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో లైఫ్ స్టైల్స్ తోటి అందరి యొక్క ఆరోగ్యాలు కూడా చిన్న భిన్నం అవుతున్నాయి. ఈరోజు మరి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఈరోజు మనం తీసుకునేటువంటి ఫుడ్ సరిగా లేదు. అన్ని కూడా కెమికలైజ్డ్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటున్నాం మనం. అంటే కెమికల్ లేకుండా ప్యూర్ జెన్యూన్ గా తయారయ్యేటువంటిది ఏదైనా ఉందా అంటే మనకు అసలు ఏది కూడా ఓపెన్ గా, అంటే కాన్ఫిడెంట్ గా ఇందులో లేదు అని చెప్పే పరిస్థితి లేదు మనం. అలాంటి పరిస్థితులు ఈరోజు మార్కెట్ లో ఉన్నాం. సో మనం గతంలో లాగా ఈరోజు క్వాలిటీ ఫుడ్ అనేది క్వశ్చన్ మార్క్ అయింది. ఈరోజు ఎన్ని డబ్బులు పెట్టినా సరే అది పక్కా క్వాలిటీనా అంటే చెప్పలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో అలాంటి పరిస్థితిలో మనకు లైఫ్ ఏదైతే మనం లీడ్ చేస్తా ఉన్నామో చాలా రకాల ప్రాబ్లమ్స్ కి మనం గురవుతున్నాం. ఈరోజు హెల్త్ డిజార్డర్స్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనకు చాలా వస్తున్నాయి. ఈరోజు షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏరికోరి తెచ్చుకునేటువంటి ప్రాబ్లమ్స్. ఇవి వాటంతటికి అవే ఏదో గతంలో లాగా ఏదో వచ్చింది అని చెప్పేసి సీజనల్ గా వచ్చిపోయే కాదు, మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. మరి ఇవి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన ఆహారం, మన యొక్క అలవాట్లు, ఓకే, మన యొక్క లైఫ్ స్టైల్ పూర్తిగా అని చెప్పొచ్చు. అయితే
ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆహారం మరి మంచిగానే తీసుకుంటున్నాం కదా అంటే, మనం తీసుకునే ఆహారం ఒకటే సరిపోదు. ఖచ్చితంగా వాటికి సప్లిమెంట్స్ అంటే సప్లిమెంట్స్ మీన్స్ అడిషనల్ గా మనం తీసుకునే దానికి యాడ్ చేసుకోవాల్సినటువంటిది అని చెప్పి అర్థం. సో ఈ సప్లిమెంట్స్ ఏం చేస్తాయంటే, ఒక 20 సంవత్సరాల కింద మనం ఆహారం తింటే ఎలా అయితే ఆరోగ్యంగా ఉన్నామో, ఈరోజు మనం తినే ఆహారం ప్లస్ ఈ సప్లిమెంట్స్ తింటే 20 సంవత్సరాల కింద మనం ఎలా అయితే ఆరోగ్యంగా ఉన్నామో ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇది ఆప్షన్ గా తీసుకునే రోజులు పోయినాయండి. కంపల్సరీగా తీసుకునేటువంటి రోజులు మనకొచ్చాయి. గతంలో నాకిది అవసరమా? అంటే నేను తీసుకోవాలా వద్దా అని బై చాయిస్ మనం తీసుకునే వాళ్ళం. ఇక్కడ చాయిస్ లేదిప్పుడు. కంపల్షన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఈ రోజు ఉన్నటువంటి లైఫ్ స్టైల్‌లో మనం తీసుకునేటువంటి బయట ప్రొడక్ట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగింది. ఫ్రైడ్ ఫుడ్ కల్చర్ పెరిగింది. రీఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా మనకు డేంజరస్ బెల్స్ మోగిస్తా ఉన్నాయి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేటువంటి ఫుడ్స్ గానియండి, వెజిటబుల్స్ గానియండి, ఇవన్నీ కూడా హై ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అటువంటి మనకొస్తున్నాయి. ఈవెన్ వాటిని మనం సొంతంగా పండించుకొని తిన్నా సరే, వాటిలో ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ యూజ్ చేయాల్సిందే. మనం పండించుకున్నా అవి ఏయాల్సిందే లేకుంటే పండవవి. సో, అలాంటి పరిస్థితుల్లో మనం తీసుకునేటువంటి ఫుడ్ నుంచి మన హెల్త్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో, దానికి మనం ఈ సప్లిమెంట్స్‌ని కంపల్సరీ వాడుకోవాలి. అంటే ఇదేదో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాడుకునేటువంటి పరిస్థితి అస్సలే కాదు. ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి. ఆ గ్యాప్‌ని కవర్ చేసుకోవాలి అంటే ఈరోజు మనం ఈ సప్లిమెంట్స్‌ని వాడుకోవాలి. మరి దీంట్లో ఫైబర్స్‌లో ఉన్నటువంటి పొమోగ్రనేట్ బ్లడ్‌ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈరోజు మన యొక్క విమెన్ ఎవరైతే ఉన్నారో అంటే ఇంట్లో మనకు వైఫ్ గానియండి, డాటర్ గానియండి, తర్వాత మదర్ గానియండి, తర్వాత సిస్టర్ గానియండి, ఎవరైనా సరే ఈరోజు రక్తహీనతతో చాలా మంది బాధపడతా ఉన్నారు. 10 మందిలో 7గురు ఈరోజు రక్తహీనతతో బాధపడుతుర్రు. సో, రక్తహీనతతోటి చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. వస్తా ఉన్నాయి. సో, ఇది పొమోగ్రనేట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ అనేది రక్తహీనతకి చెక్ పెడుతుంది. హార్మోనల్ వ్యవస్థని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత మనకు స్కిన్ ప్రాబ్లమ్స్‌ని గూడా క్యూర్ చేసేయడంలో చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి న్యూట్రాస్యూటికల్ మిక్స్. ఇది గూడా మన యొక్క గట్‌ని అంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్‌ని సెట్ చేస్తుంది. ఈరోజు గట్ ప్రాబ్లమ్స్ గూడా చాలా వస్తున్నాయి. మనము తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌ని మనం ఫేస్ చేస్తున్నాం. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్‌ని మనం ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రాపర్‌గా ఫైబర్ తీసుకోవట్లే మనం. ఫైబర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకు కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్‌ని కూడా ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. అలాగే కొన్ని రకాల అలర్జీస్‌ని మనం ఇచ్చేస్తున్నాం. సో, ఇది న్యూట్రాస్యూటికల్ మిక్స్ అనేది మనకు గట్ బాక్టీరియాని పెంపొందించి మనం గట్‌ని ఫిట్‌గా ఉండేలాగా, సో, మన తిన్న ఫుడ్ బాడీకి అబ్సార్బ్ అయ్యేలాగా చాలా చక్కగా పనిచేస్తుంది. తర్వాత మిల్క్ థిస్టిల్. సో, మిల్క్ థిస్టిల్ అనేది లివర్‌ని కేర్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు మన బాడీలో లివర్‌ని మనం చక్కగా ఉంచుకుంటే ఆల్‌మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టొచ్చండి. ఎందుకంటే లివర్ వైటల్ ఆర్గాన్. 200 రకాల ఫంక్షన్స్‌ని డీల్ చేస్తుంది. ఇంటర్నల్ పార్ట్స్‌లో లార్జెస్ట్ ఆర్గాన్. కిలోన్నర పైన వెయిట్ ఉంటుంది. అలాగే ఈరోజు లివర్‌లో ఫ్యాట్ పెరిగిపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది. తర్వాత ఫ్యాటీ లివర్‌ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అది లివర్ ఫైబ్రోసిస్ తర్వాత లివర్ సిర్రోసిస్‌గా సో, అంటే స్మూత్‌గా పట్టుకుంటే జారిపోయే నాజూగ్గా ఉండవలసినటువంటి లివర్ అనేది రాయిలాగా కుంచించుకొని పోతుంది. ఎందుకు అంటే మన యొక్క లైఫ్ స్టైల్, మనం తీసుకునే కెమికల్ డోస్ ఎక్కువ మనకు బాడీకి పడుతుంది కాబట్టి అదంతా కూడా లివర్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. ఆల్కహాల్ కల్చర్ పెరిగింది ఈరోజు. లివర్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకుంటున్నాం. సో, అది కూడా లివర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇలా మనం రెగ్యులర్‌గా ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు, తర్వాత ఆల్కహాల్ ఈవెన్ అకేషనల్లీ తీసుకునే వాళ్ళైనా సరే, తర్వాత నాన్ వెజిటేరియన్, హై ఫ్యాట్ ఫుడ్ కన్జంప్షన్ చేసేవాళ్ళు కూడా, లేదు ఆల్రెడీ షుగర్, బీపీతో బాధపడుతున్న వాళ్ళు, ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత మనకు హీమోహిమ్, కలియుగ సంజీవిని అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఈరోజు అటామీలో ఖైరీ అనేటువంటి సంస్థ, కొరియన్ గవర్నమెంట్ సంస్థ దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. 200 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఇది వన్ సొల్యూషన్‌గా చెప్పొచ్చు మనం. ఇది కణాల స్థాయిలో పనిచేస్తుంది. కణాలని ఎనర్జైజ్ చేస్తుంది. అంటే డెడ్‌గా ఉన్నటువంటి సెల్స్‌ను గూడా తిరిగి మళ్ళీ వాటిని లైవ్‌గా ఉండేటట్టు చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి ప్రొడక్ట్ హీమోహిమ్. ఇది మనకు బ్లడ్‌ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు
చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ లో సపోర్టివ్ గా వర్క్ చేస్తుంది. ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏదైనా కానివ్వండి, అది కీమోనా, రేడియోథెరపీనా, సర్జరీనా, లేదా క్యాన్సర్ వచ్చి తగ్గినటువంటి వాళ్ళకు కూడా సో దాని తాలూకు ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో దాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మన బాడీ పార్ట్స్ అంటే ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా ఉండడంలో వాళ్ళు వాడే మెడిసిన్ తో పాటు దీన్ని వాడుకుంటే వాళ్ళకు లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడంలో వర్క్ చేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ లో ఎగ్జిమా, తర్వాత సొరియాసిస్, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్ హీమోహిమ్. బ్యాలెన్స్ లైఫ్, వెయిట్ మేనేజ్మెంట్ లో మనకు చాలా చక్కగా పనిచేస్తుంది. నోని, ఇది కూడా మనకు అద్భుతంగా అంటే ఫ్యూచర్ లో వచ్చేటువంటి హెల్త్ ఛాలెంజెస్ తోటి, బ్లడ్ డిజార్డర్స్ తోటి, తర్వాత మనకు యాంటీ ఆక్సిడెంట్ గా నూనె చాలా అద్భుతంగా లంగ్స్ ని యాక్టివిటీని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్యూరిటీ, ఇది వచ్చేసి మనకు ఫ్యాట్ ని తగ్గించడంలో, ఈరోజు మనకు ఫ్యాట్ పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుంది ఇది. తర్వాత బ్లడ్ లో కొలెస్ట్రాల్ లో ఉన్నట్టు అంటే బ్లడ్ లో ఉన్నటువంటి ఫ్యాట్ మీన్స్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించడంలో వర్క్ చేస్తుంది. ఒమేగా 3, తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు ఈరోజు ఒమేగా 3 ఫ్యాటీ ఎసెన్షియల్ యాసిడ్, అది కంపల్సరీ కావాలి, బాడీ తయారు చేసుకోలేదు, బయట నుంచే తీసుకోవాలి. ఈరోజు మనకు జాయింట్ హెల్త్ ని కాపాడడంలో, తర్వాత సర్క్యులేషన్ ని పెంచడంలో, తర్వాత మనకు హార్ట్ ని కేర్ చేయడంలో, తర్వాత హెచ్డిఎల్, ఎల్డిఎల్ బ్యాలెన్సింగ్ అంటే గుడ్ ఫ్యాట్ ని ఇస్తూ బ్యాడ్ ఫ్యాట్ ని తీసేయడంలో కూడా ఒమేగా 3 చాలా చక్కగా పనిచేస్తుంది. బ్లాక్ కాఫీ, ఇది కూడా మార్నింగ్ లేచిన వెంటనే మనకు ఒక మంచి లైఫ్ స్టైల్ ని కనెక్ట్ చేసుకోవడానికి బ్లాక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది, వాటర్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, తర్వాత మనని ఎనర్జెటిక్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత స్పైర్లినా మల్టీ విటమిన్ లాగా ఈరోజు మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే దానికి అడిషనల్ గా స్పిరులినా తీసుకుంటే దాని లోపాలని కవర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇలా మనకు ఈ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఎవరికి ఏ ప్రాబ్లం, ఏ అవసరం ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని బట్టి మనం చూస్ చేసుకొని వీటిని వాడుకోవచ్చు. తర్వాత పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ఇక్కడ మనకు పర్సనల్ కేర్ లో షాంపూస్, కండిషనర్స్, బాడీ లోషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత హోమ్ కేర్ ప్రొడక్ట్స్ లో మనకు డిటర్జెంట్స్ ఉన్నాయి. తర్వాత టూత్ పేస్ట్, టూత్ బ్రష్, తర్వాత వచ్చేసి స్కిన్ కేర్ లో మనం అగ్రగామి అని చెప్పొచ్చు. ఈరోజు కొరియన్ బ్యూటీ ప్రపంచాన్ని అంటే ప్రపంచ బ్యూటీ మార్కెట్ ని శాసిస్తుందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కొరియన్ ట్రెండ్ ని ఫాలో అవడంలో చాలా మంది అంటే కొరియా అని చెప్పగానే సగం అక్కడ మనకు పాజిటివిటీ వస్తుంది. ఎందుకంటే కొరియన్ బ్యూటీ మీన్స్ కొరియాలో వాళ్ళు యూజ్ చేసేటువంటి కే బ్యూటీ అనేది ఈరోజు మార్కెట్ లో బాగా ట్రెండ్ అయింది. మరి ఏంటి కే బ్యూటీ అంటే, కే బ్యూటీ మీన్స్ వాళ్ళది ఒక్క ప్రొడక్టే కాదు, వాళ్ళ ప్రాసెస్ అంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి విధానం బాగా పాపులర్ అయింది. అంటే వాళ్ళ యొక్క క్లెన్జింగ్ మెథడ్స్ కానివ్వండి, ఎక్స్ఫోలియేషన్ మెథడ్స్ కానివ్వండి, తర్వాత హైడ్రేషన్ మెథడ్స్ కానివ్వండి, అండ్ వీటన్నిటితో పాటు లైఫ్ స్టైల్. ఈరోజు కొరియన్స్ ని మనం చూసినట్లయితే వాళ్ళు ఓన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడితేనే అంత స్కిన్ గ్లోగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే పొరపాటే. వాళ్ళు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో పాటు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని అండ్ ఇంటర్నల్ సప్లిమెంట్స్ ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఒక చక్కటి గ్లాసీ స్కిన్ ని కలిగి ఉండి ఈరోజు వాళ్ళ యొక్క స్కిన్ ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం కూడా వాళ్ళని ఫాలో కావడానికి వాళ్ళ యొక్క టెక్నాలజీస్, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, రా మెటీరియల్స్ అవన్నీ కూడా హై క్వాలిటీ యూజ్ చేయడంతో ప్రపంచం మొత్తం కొరియా వైపు చూస్తుంది. సో అలాంటి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ని మనం కలిగి ఉన్నాం. సో మరి అటామీలో ఎందుకు జాయిన్ కావాలి? ఓకే, ఈరోజు మంచి ప్రొఫైల్ కలిగి ఉన్న కంపెనీ, మంచి R&D బ్యాకప్ ఉన్నటువంటి కంపెనీ, తర్వాత వరల్డ్ క్లాస్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని కూడా రీసెర్చ్ బేస్డ్ పేటెంట్ ప్రొడక్ట్స్ ఉండి ఈరోజు ప్రొడక్ట్ ఇస్తే నాకు బాగా లేదు అని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు విమర్శకులను సైతం కూడా మన ప్రొడక్ట్ కన్విన్స్ చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి కేపబుల్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అటామీ ప్రొడక్ట్. మరి అటామీలో ఎందుకు జాయిన్ కావాలి ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా మార్కెట్స్ ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అదర్ కంపెనీస్ తో కంపేర్ చేసినప్పుడు అటామీలో ఇక్కడ మనకు ఉన్నటువంటి పాజిటివిటీస్ చూద్దాం మనం ఒకసారి. మెంబర్షిప్ ఫీజు లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, మంత్లీ ఫీజు లేదు, వెబ్సైట్ ఫీజు లేదు. తర్వాత మనం ఇంత కొనాలా అని చెప్పేసి నో మినిమం ఆర్డర్ క్వాంటిటీ, ఇంతే కొనాలన్న కండిషన్ లేదు. మీ దగ్గర 500 రూపాయలు ఉంటే 500 రూపాయలలో కూడా ఏ ప్రొడక్ట్ వస్తుందో దాన్ని చూసి షాప్ చేసుకోవచ్చు. నో కండిషన్. మీరు 5,000 కొనాలి, 10,000 కొనాలన్నటువంటి కండిషన్ లేదు ఇక్కడ. అండ్ అలాగే మనకి ఇక్కడ మంత్లీ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలన్నటువంటి కండిషన్ కూడా లేదు. ఎవ్రీ మంత్
మీరు అవసరం ఉన్నా లేకున్నా ప్రొడక్ట్ కొనాలి అనేటువంటి కండిషన్ కూడా ఇక్కడ లేదు. తర్వాత మనం ప్రొడక్ట్స్ అమ్మవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. ఆప్షన్, మీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, మీకు స్కోప్ ఉంది అనుకున్నప్పుడు మీరు షేర్ చేయొచ్చు. అదర్వైజ్ లేకుంటే మీరు ఒక యూజర్గా ఉంటూ కూడా ఈ ప్లాట్ఫామ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈరోజు అటామీలో వచ్చేటువంటి మెంబర్షిప్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం కూడా వర్క్ చేస్తుంది. అంటే ఒక సింగిల్ ఐడి వ్యాలిడ్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ మీటింగ్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పీపుల్ ఉన్నారు. మీరు విలేజ్ లో ఉండొచ్చు, టౌన్ లో ఉండొచ్చు, సిటీలో ఉండొచ్చు, ఎక్కడ ఉన్న ప్రపంచాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఖాళీ మన చేతులు ఈరోజు టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాంతో మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ 2 ఫైల్స్ మీన్స్ 2 లెగ్స్. ఇక్కడ ఓన్లీ 2 గ్రూప్ ప్లాన్ ఇది. లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్. ఇక్కడ మనం ఎక్కువ లైన్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే 5 లైన్స్ 10 లైన్స్ వర్క్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో ఈరోజు చాలా వరకు ప్రపంచం అంటే దూసుకెళ్తున్నటువంటి ఫాస్టెస్ట్ అండ్ హైయెస్ట్ సక్సెస్ ఉన్నటువంటి మోడల్ బైనరీ మోడల్. అలాంటి బిజినెస్ ప్లాన్ ని అటామీ కలిగి ఉంది. తర్వాత ప్రతి ప్రోడక్ట్ మనకు అటామీలో ఉన్నటువంటి మీరు చూసిన ఇలాంక హెల్త్ కానివ్వండి, పర్సనల్ కేర్ కానివ్వండి, స్కిన్ కేర్, హోమ్ కేర్ ఏది కొన్నా సరే మనకు పాయింట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ తో పాటు మీరు ఒక ప్రొడక్ట్ ని పర్చేజ్ చేశారంటే దానికి మీకు పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ పాయింట్స్ అనేవి మన ఐడిలో ఏదైతే పాయింట్స్ వస్తాయో అవి జీవిత కాలం ఎప్పుడు కూడా మనకు ల్యాప్స్ కావు. సో అలాగే మన ఐడిలో ఉంటాయి. లైఫ్ టైం ఆ పాయింట్స్ అనేవి మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి. మన పర్సనల్ పీవీ అండ్ గ్రూప్ పీవీ అనేది మ్యాచింగ్ కానంత వరకు అది ఫ్లెష్ అవుట్ కాదు. ఎప్పుడైతే మనకు లెఫ్ట్ అండ్ రైట్ గ్రూప్ మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫ్లెష్ అవుట్ అవుతుంది తప్ప మ్యాచ్ కానంత వరకు అది మనకు అక్కడే ఉంటుంది. సో మరి ఇక్కడ ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలి, చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ పీవీ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాయింట్స్ అనేది ఒక 10,000 పాయింట్స్ పర్సనల్ గా మనకి అక్యూములేట్ అయితే చాలు, మనం ఈ బిజినెస్ లో ఐడి యాక్టివ్ అయినట్లే కౌంట్. మరి 10,000 పాయింట్స్ కావాలి అంటే 10,000 రూపాయలు వర్త్ అవసరం లేదు. 2,000 రూపాయలలో కూడా మనకు 10,000 పాయింట్స్ వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఏదైనా 1-2 ప్రొడక్ట్స్ ని మనం చూస్ చేసుకున్నా మనకు ఈజీగా 10,000 పాయింట్స్ జనరేట్ అవుతాయి. మనకు పర్సనల్ గా ప్రొడక్ట్ యూజ్ చేస్తాం. సో మనకు బిజినెస్ పరంగా కూడా మన ఐడి అనేది యాక్టివ్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక కన్జ్యూమర్ గా ఉంటూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునేటువంటి చక్కటి అవకాశం అటామీ ఇస్తుంది. క్యాష్ బోనస్ తీసుకోవచ్చు, రివార్డ్స్ తీసుకోవచ్చు. ఒక మంచి లెగిటిమేట్ కంపెనీ అంటే ఒక మంచి సెక్యూర్డ్ ఫ్యూచర్ ని మన ఫ్యామిలీకి అందించేటువంటి ఒక చక్కటి అవకాశం ఈరోజు అటామీ మనకిస్తుంది. ఇందుకోసం అటామీలో జాయిన్ కావాలి అని చెప్పేసి నేను బలంగా చెప్తాను. సో మీకు కూడా ఎందుకు జాయిన్ కావాలి అటామీలో అంటే ఇవన్నీ కూడా ఈ చెక్ లిస్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా సరే మనల్ని ఫోర్స్ చేస్తుందా, ఎవరైనా బలవంత పెడుతున్నా అంటే ఏదీ లేదు. అన్ని కూడా ఫ్రీడమ్. ఎక్కడ మనం బందీగా లేము. ఇక్కడ ఎవ్రీథింగ్ మనకు మనం సెల్ఫ్ గా తీసుకునేటువంటి నిర్ణయం మీద మనం వెళ్ళేటువంటి అవకాశం, ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి ద వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ అటామీ. సో తర్వాత సర్టిఫికేషన్స్ పరంగా మనకు అన్ని కూడా లీగాలిటీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఈవెన్ మనం లాజిస్టిక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎవ్రీథింగ్ మనది ఆన్లైన్ బేస్డ్ కంపెనీ. సో సీజే డార్సల్ అనేటువంటి కంపెనీ మనకు లాజిస్టిక్ పార్ట్నర్. సీజే డార్సల్ కూడా ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ కంపెనీ. అంటే వీళ్ళు ఏం చేస్తారు లాజిస్టిక్స్ అంటే కొరియా నుంచి ప్రొడక్ట్స్ ఇండియాకు వచ్చి ఇండియాలో వేర్ హౌస్ మెయింటెనెన్స్, తర్వాత ఇండియాలో వేర్ హౌస్ నుంచి మన ఇంటికి చేర్చేటువంటి బాధ్యత మొత్తం కూడా సీజే డార్సల్ తీసుకుంటుంది. ఇక్కడ అటామీ కొలాబరేట్ అయింది ఇక్కడ. అంటే ఆల్రెడీ ఒక 2,000 crore టర్న్ ఓవర్ చేసే ప్లాట్ఫామ్ సీజే డార్సల్, ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీ ఇన్ లాజిస్టిక్ సిస్టమ్. సో ఇలా సీజే డార్సల్ అనేది ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా కేర్ చేయడం, వేర్ హౌస్ స్టాక్స్ మెయింటైన్ చేయడం, అవన్నీ కూడా మనకు అటామీ తరఫున వర్క్ చేసి పెడుతుంది. అంటే ఈరోజు ప్రతిదీ అన్ని మనమే చేయాలంటే కష్టం అండి. ఎవరు ఎక్స్పర్ట్స్ వాళ్ళని మనం హైర్ చేసుకొని వర్క్ చేసుకుంటే మన వర్క్ అనేది ఈజీగా అవుతుంది. అలా మనం లాజిస్టిక్ పార్ట్నర్షిప్ కూడా ఒక అద్భుతమైన కంపెనీ తోటి మనం చేస్తున్నాం. ఈరోజు కోకో కోలా వాటన్నిటి కూడా సీజే డార్సల్ లాజిస్టిక్ పార్ట్నర్, రిలయన్స్ కి లాజిస్టిక్ పార్ట్నర్. అంటే చాలా రెప్యూటెడ్ కంపెనీస్ ని డీల్ చేసేటువంటి ఆర్గనైజేషన్ తోటి అటామీ కూడా పార్ట్నర్ తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతుంది. సో మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా అటామీ వెబ్సైట్ లో కూడా పొందుపరచబడ్డాయి. ఎవ్రీథింగ్ లీగల్. ఈవెన్ మనం ఇండియాలో ఈ బిజినెస్ ని చేయడానికి 10,50,00,000 రూపాయలు జస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫీజుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెల్లించడం జరిగింది.
నెట్వర్క్ చరిత్రలో ఇది హైయెస్ట్ అమౌంట్ అండి. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్ ఫీజు పెయిడ్ అప్ క్యాపిటల్ గా పే చేసినటువంటి కంపెనీ లేదు. వీఆర్ ద ఓన్లీ కంపెనీ. జస్ట్ కంపెనీ స్టార్ట్ కాగానే 10.5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి పెయిడ్ అప్ క్యాపిటల్ గా పే చేసినటువంటి కంపెనీ అటామీ. సో తర్వాత మరి దీంట్లో కమిషన్ ఎలా వస్తుంది, ఏంటి పేఅవుట్ స్ట్రక్చర్ అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ కమిషన్స్ ని నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ అంటే మనం ఏ వస్తువు కొన్నా దాని మీద ఎంఆర్పి డిపి 2 రకాలుగా ఉంటుంది. సో ఎంఆర్పి అనేదేమో జనరల్ కన్జ్యూమర్స్ కి, బట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది అటామీలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వస్తుంది. సో అలా ఆ ఎంఆర్పి డిపి మధ్యలో ఉన్నటువంటి మార్జిన్ ని మనం రీటైల్ ప్రాఫిట్ అంటున్నాం. అది ఎంతవరకు వస్తుందంటే అప్ టు 25%. కొన్నిట్లలో మనకు 10% రావచ్చు, కొన్నిట్లలో 15 రావచ్చు, కొన్నిట్లలో 25, ఈవెన్ కొన్నిసార్లు మనకు ఆఫర్స్ ఉన్నప్పుడు దట్ మే గోస్ అప్ టు 35, 40, 50% కూడా మనం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ కొన్ని ప్రొడక్ట్స్ మీద ఉన్నాయి, 35% కూడా వర్కౌట్ అయ్యే విధంగా మనం చూస్తా ఉన్నాం. ఎక్స్క్యూజ్ మీ. అలాగే మనకు జనరల్ డైలీ మ్యాచింగ్ 44% బిజినెస్ ని మనకు జనరల్ మ్యాచింగ్ కమిషన్ రూపంలో కంపెనీ ఇస్తుంది. తర్వాత మాస్టర్షిప్ బోనస్ 20% బిజినెస్ టర్నోవర్ ని గ్లోబల్ టర్నోవర్ నుంచి మనకు మాస్టర్షిప్ బోనస్ అని చెప్పిస్తుంది. తర్వాత మాస్టర్షిప్ ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్స్. ఈ మాస్టర్షిప్ బోనస్ మనకు 7 లెవెల్స్ ఉంటాయి. ఈ 7 లెవెల్స్ ఒక్కొక్క లెవెల్ వెళ్తున్నప్పుడు ఈ 20% కు అదనంగా ఇంకా ప్రమోషన్ అంటే మనకు రివార్డ్స్, ఇన్సెంటివ్స్, ఫారెన్ ట్రిప్స్ కూడా ఇస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. ఇక్కడ ఎవరైనా ఇంకా ఉత్సాహవంతులు ఉండి మేము ఇంకా దీన్ని సీరియస్ గా తీసుకెళ్ళాలి, ఈ ప్లాట్ఫామ్ ని ఎక్కువ మందికి ప్రమోట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ సెంటర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మీ యొక్క క్యాపబిలిటీస్ ని బట్టి కంపెనీ వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. అందరికీ ఇవ్వదు, దానికి కొన్ని కండిషన్స్ మనం క్వాలిఫై కావాలి. సో అప్పుడు అదనంగా ఇంకో 6% మనకు ఆ సెంటర్ ఎక్స్పెన్సెస్ కోసం కూడా కంపెనీ ఇస్తుంది. ఇలా మనకు 100కు 100% పీవీని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ అటామీ అని చెప్పొచ్చు మనం. సో మరి ఇక్కడ జనరల్ డైలీ మ్యాచింగ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చూద్దాం. 44% పాయింట్స్ ని ఇక్కడ జనరల్ మ్యాచింగ్ రూపంలో ఇస్తుంది. సో ఇక్కడ మరి బిజినెస్ అంతా కూడా 2 గ్రూప్ ప్లాన్. ఇది మనకు లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే. సో మీకు ఎంత మంది ఉన్నా లెఫ్ట్ ఆర్ రైట్ మాత్రమే, కానీ ఇంకొక అదర్ సైడ్ అనేది ఉండదు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో మనకు ఈ 44% అనేది 8 స్లాబ్స్ లో మనకు కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మినిమం పీవీ స్లాబ్, మ్యాచింగ్ స్లాబ్ అనేది 3 lakh పీవీ. సో చాలా మంది ఇక్కడ పొరపాటు పడతా ఉంటారు. 3 లక్షల పీవీ అంటే 3 లక్షల రూపాయలు ఏమో అనుకుంటారు. 3 లక్షల పీవీ అంటే ఇండియన్ రూపీస్ లో 40,000 రూపాయలు లెఫ్ట్ గ్రూప్, 40,000 రూపాయలు రైట్ గ్రూప్ వస్తే మన సెల్ఫ్ పీవీని బట్టి ఇక్కడ 1,321 రూపాయల నుంచి మన కమిషన్ స్టార్ట్ అవుతుంది. మన సెల్ఫ్ పీవీని అనేది మనం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మన కమిషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇక్కడ 8 లెవెల్స్ లో 1,300 రూపాయల నుంచి నియర్లీ 80,000 రూపాయల వరకు పర్ డే. ఇది ఇక్కడ మీకు డైలీ కమిషన్ అంటే మీకు ఈ మ్యాచింగ్ డైలీ అయితే డైలీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఎలా వస్తుంది ఏంటి అనేది అంటే మీ యొక్క టీమ్ సైజును బట్టి, మీ యొక్క హార్డ్ వర్క్ ను బట్టి ఇక్కడ డైలీ మ్యాచింగ్ వస్తుంది. ప్రతిరోజు 3 లక్షల మ్యాచింగ్ అంటే ప్రతిరోజు మనం 1,300 లేదా 4,000 తీసుకోవచ్చు. 7 లక్షల మ్యాచింగ్ అంటే 8,000 తీసుకోవచ్చు. 15 లక్షల మ్యాచింగ్ అంటే 16,000 తీసుకోవచ్చు. 24 లక్షల మ్యాచింగ్ అయితే 24,000 తీసుకోవచ్చు. 60 లక్షల పీవీ మ్యాచింగ్ అయితే మనం 40,000 తీసుకోవచ్చు. 2 కోట్ల పీవీ మ్యాచింగ్ అయితే 66,000. 5 కోట్ల పీవీ మ్యాచింగ్ అయితే 80,000 వరకు తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను పర్ డే 24 lakhs పీవీ వరకు రీచ్ అయ్యాను. అంటే ఇక్కడ ఆల్రెడీ ఆ ఫేజ్ వరకు నేను చూశాను. అంటే ఇంకా 60 lakh పీవీ పర్ డే నేను టచ్ చేయలేదు. బట్ ఈ 3 years జర్నీలో నేను ఆల్రెడీ 24 lakh వరకు రీచ్ కాగలిగాను. సో ఇక్కడ చాలా మంది 3 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు, 7 lakh కూడా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా మనం మన యొక్క టీంలో జరిగే బిజినెస్ ను బట్టి ఇది తీసుకోవచ్చు. ఇది రోజు బిజినెస్ వస్తే రోజు వస్తుంది. అంటే ఇక్కడ అందుకోసమే మనం మన యొక్క టీం నెంబర్స్ ని ఇంక్రీజ్ చేసుకొని కన్జ్యూమర్స్ ని ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు ఈ బిజినెస్ అనేది వస్తుంది. మరి ఇక్కడ సెల్ఫ్ పీవీ అనేది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కాలంలో ఉంది. అదేంటి అంటే మన సొంత కొనుగోలు అనమాట. మన సొంత కొనుగోలు కూడా ఇక్కడ కొంత టార్గెట్ ఉంటుంది. బట్ అది ఎంతవరకు చేసుకోవచ్చు మనం 10,000 పాయింట్స్ నుంచి 24 లక్షల వరకు. అది మన అవసరాలను బట్టి,
అక్కడ ర్యాంకుకు రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి చేసుకోవచ్చు. బట్ ఈ సెల్ఫ్ పీవీ అనేది ఒక్కసారి చేస్తే అది పర్మనెంట్ గా లైఫ్ టైం ఉంటుంది. సో మనం 10,000 పీవీ చేసుకొని అవసరం ఉన్నప్పుడు 3 లాక్ షిఫ్ట్ చేసుకోవచ్చు. తర్వాత 7 లాక్, 15, 24 లాక్ ఒకసారి అయిపోయింది అంటే మనం ఇంకెప్పుడు పర్సనల్ పీవీ చేయాల్సిన అవసరం లేదు. బట్ సంవత్సరానికి ఏదైనా ఒక సింగిల్ ప్రొడక్ట్ అయినా కొనుక్కుంటే మన ఐడి అనేది యాక్టివ్ గా ఉంటుంది. ఇది మనకు 44%. తర్వాత నెక్స్ట్ 20% మాస్టర్షిప్ బోనస్. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఇక్కడ 44% ఏమో ఎవ్రీడే, ఎప్పుడు 3 లక్షలు మ్యాచ్ అయితే అప్పుడు వస్తుంది. బట్ ఇక్కడ మాస్టర్షిప్ బోనస్ అనేది ప్రతి 15 రోజులకు వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ 2 సైకిల్స్, 1 నుంచి 15, 16 నుంచి మంత్ ఎండ్. మరి దీనికి పే అవుట్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి నెల 22వ తారీఖు, 7వ తారీఖు 2 సార్లు వస్తుంది. జనరల్ కమిషన్ ఏమో ఎవ్రీ ట్యూస్డే వస్తుంది. మాస్టర్షిప్ బోనస్ ఎవ్రీ మంత్ 22nd and 7th. అంటే అక్కడ 4 సార్లు, ఇక్కడ 2, 6 సార్లు మనకు పే అవుట్ వస్తుంది. సో ఇక్కడ మనకు లెవెల్స్ ఉన్నాయి. సేల్స్ మాస్టర్, డైమండ్, షెరోన్ రోజ్, స్టార్, రాయల్, క్రౌన్ అండ్ ఇంపీరియల్. ఇక్కడ ఒక్కొక్క పొజిషన్ కి ఒక్కొక్క పర్సంటేజ్ అలకేట్ చేశారు. సేల్స్ మాస్టర్ కి అత్యధికంగా 10%, డైమండ్ మాస్టర్ కి వచ్చేసి మనకు 5%, అంటే 10+5 అది 15%. షెరోన్ రోజ్ మాస్టర్ కి వచ్చేసి 10+5+2 17%. స్టార్ మాస్టర్ కి వచ్చేసి 1.2 అంటే 18.2. రాయల్ మాస్టర్ కి 1% 19.2. క్రౌన్ మాస్టర్ కి 0.5 అంటే 19.8. అండ్ ఇంపీరియల్ మాస్టర్ కి 0.3 అంటే 20%. అంటే ప్రతి లెవెల్ నుంచి ఇంపీరియల్ కలుస్తుంది. ప్రతి లెవెల్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్స్ మాస్టర్ ఉన్నారు, ఖాళీ సేల్స్ మాస్టర్ వరకే మీకు 10% వస్తుంది. మీరు డైమండ్ అయ్యారు, డైమండ్ ఇది 5%, 10% సేల్స్ మాస్టర్ వస్తుంది. షెరోన్ అయ్యారు, డైమండ్ లో 5% లో మీకు వాటా వస్తుంది, సేల్స్ లో 10% లో వస్తుంది, షెరోన్ 2% వస్తుంది. ఇలా మన ర్యాంక్ పెరుగుతున్న కొద్దీ మన మాస్టర్షిప్ ప్రమోషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తా ఉంటుంది. ఇలా మనం 7 లెవెల్స్ వరకు ఈ పొజిషన్ ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ పొజిషన్, మరి సేల్స్ మాస్టర్ కావాలంటే ఎంత బిజినెస్ కావాలి? మన పర్సనల్ పీవీ 7 lakhs ఉండాలి. 7 lakh పీవీ అంటే ఇండియన్ రూపీస్ లో అప్రాక్సిమేట్లీ 1 lakh వర్త్ ప్రొడక్ట్. అలాగే లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ లో 25 lakh ఉండాలి. అప్పుడు మనం సేల్స్ మాస్టర్ గా ప్రమోట్ అవుతాం. ఇది 15 రోజుల బిజినెస్ మాత్రమే. మీరు ఎనీ 15 days లో ఈ క్రైటీరియాని అచీవ్ చేస్తే మీరు సేల్స్ మాస్టర్ కావచ్చు. సో సేల్స్ మాస్టర్ అయితే మనకు అప్రాక్సిమేట్లీ మంత్లీ 1.4 lakh వరకు తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ డైలీ మ్యాచింగ్ తోటి. అండ్ అలాగే ఫస్ట్ టైం ఎప్పుడైతే సేల్స్ మాస్టర్ అవుతామో మనకు ఒక 20,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్ ఇస్తుంది. తర్వాత డైమండ్ మాస్టర్, ఇక్కడ మన పర్సనల్ పీవీ 15 లక్షలు ఉండాలి. లెఫ్ట్ రైట్, ఇక్కడ మనకు లెఫ్ట్ ఇద్దరు, రైట్ ఇద్దరు సేల్స్ మాస్టర్స్ కావాలి. ఎనీ డెప్త్, వాళ్ళు మీ మొదటి వరుసలో ఉండొచ్చు, 10వ వరుసలో ఉండొచ్చు, 100వ వరుసలో ఉండొచ్చు. లెఫ్ట్ రైట్ ఇద్దరు సేల్స్ మాస్టర్స్ కావాలి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకు 2.5 lakh వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు డైమండ్ మాస్టర్ మనం క్వాలిఫై అయితే. ఇక్కడ రివార్డ్ వచ్చేసి మనకు క్యాష్ రివార్డ్ 40,000, అగైన్ 25,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ 1 time ఇస్తుంది. తర్వాత షెరోన్ రోజ్ మాస్టర్, ఇక్కడ పర్సనల్ పీవీ 24 లక్షలు, అంటే మన సెల్ఫ్ గా చేసేది ఈ లెవెల్ తో క్లోజ్. తర్వాత మన అండర్ లో లెఫ్ట్ ఇద్దరు, రైట్ ఇద్దరు డైమండ్ మాస్టర్స్ కావాలి, సేమ్ సైకిల్లో కావాలి. సో ఇలా లెఫ్ట్ రైట్ ఇద్దరు డైమండ్ మాస్టర్స్ అయినప్పుడు షెరోన్ అయితే మనం 15 రోజులకి 3,25,000. సో 1 month కి వచ్చేసి మనకి ఇక్కడ 6,50,000 తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, ఆ అమౌంట్ కూడా తీసుకున్నాను. అండ్ అలాగే 1,20,000 క్యాష్ రివార్డ్ వస్తుంది. అదనంగా 2 ఫారెన్ ట్రిప్ టికెట్స్ మనకు 3 nights 4 days ఆల్రెడీ మాకు ట్రిప్ కూడా అనౌన్స్ అయింది. మేబీ నెక్స్ట్ 2 to 3 months లో ఫారెన్ ట్రిప్ కూడా రాబోతుంది. ఇది షెరోన్ రోజ్ మాస్టర్. తర్వాత స్టార్ మాస్టర్ 24 lakhs పర్సనల్ పీవీ ఆల్రెడీ మనం రీచ్ అయిపోయినాం. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇద్దరు షెరోన్ కావాలి. ఇండియాలో ఒకరు మాత్రమే ఈ పొజిషన్ లో ఉన్నారు. ఇక్కడ మనకు మంత్లీ 13 lakhs వరకు ఓన్లీ స్టార్ మాస్టర్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టార్ మాస్టర్ అయిన తర్వాత మనకు 6 లక్షలు 1 time క్యాష్ రివార్డ్ ఇస్తుంది. 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 3 nights 4 days ఎంజాయ్ చేయొచ్చు. రాయల్ మాస్టర్ 24 lakhs పీవీనే పర్సనల్ పీవీ ఇంకా అవసరం లేదు. షెరోన్ కి ఏదైతే పర్సనల్ పీవీ అవుతుందో మిగతా వాటికి కూడా అదే మెయింటైన్ అవుతుంది. లెఫ్ట్ రైట్ ఇద్దరు స్టార్స్ కావాలి. ఇక్కడ యావరేజ్ గా 26 lakhs per month. ఒక రాయల్ మాస్టర్ అయితే మనకు యావరేజ్ గా వర్కింగ్ డేస్ లో పర్ డే 1 lakh తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో నేను చెప్పేది అదే, ఇక్కడ డైలీ 1 lakh ఖాళీ రాయల్ మాస్టర్ లోనే మనం టచ్ చేస్తాం, ఇంకా హైయెస్ట్ 2 ranks కాకముందే. ఇక్కడ మనకు రివార్డ్ వచ్చేసి 30 లక్షలు 1 time వస్తుంది. ఎవ్రీ మంత్ 60,000 కార్ రెంట్ ఫీ వస్తుంది. 4 ట్రావెల్ టికెట్స్, ఇక్కడ మనకు యూరప్ ట్రిప్ అంటే ఒక 10 nights 11 days నియర్లీ 10 లక్షల రూపాయల వర్త్ ట్రిప్ ఇస్తుంది. 4 టికెట్స్ ఇస్తుంది. సో ఇది అలాగే మనకు
1.2 lakhs 1,20,000 రూపాయలు మనకు స్పాన్సరింగ్ యాక్టివిటీస్ మనకు టీం ఖర్చుల కోసం మనకు డెబిట్ కార్డ్ ఇష్యూ చేస్తుంది. తర్వాత క్రౌన్ మాస్టర్ 24 లక్షలే, దీనికి కూడా పర్సనల్ పివి, లెఫ్ట్ రైట్ ఇద్దరు రాయల్ మాస్టర్స్ కావాలి. ఇక్కడ యావరేజ్ గా 52 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ క్రౌన్ మాస్టర్. మరి ఇక్కడ రివార్డ్ ఇన్కమ్ చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 1,80,00,000 వన్ టైం రివార్డ్ ఇస్తుంది, 40 లక్షల లగ్జరీ కార్ ఇస్తుంది, అగైన్ 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ ఇస్తుంది, మంత్లీ 3 lakhs మనకు డెబిట్ కార్డ్ ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇంపీరియల్ మాస్టర్ ఇక్కడ వచ్చేసి 24 lakhs పర్సనల్ పివి సేమ్, ఇక్కడ 70 లక్షలు పర్ మంత్ మనకి యాజ్ ఎ ఇంపీరియల్ మాస్టర్ ఇన్కమ్. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇద్దరు క్రౌన్ మాస్టర్స్ కావాలి. మరి ఇక్కడ రివార్డ్ చూసినట్లయితే ఇండస్ట్రీలోనే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రివార్డ్ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఇంత క్యాష్ రివార్డ్ ఇచ్చిన ఇండస్ట్రీలో ఏ కంపెనీ కూడా లేదు. 6 crore వన్ టైం క్యాష్ రివార్డ్ ఇస్తుంది. అగైన్ లగ్జరీ కార్ 50 లక్షల రూపాయల లగ్జరీ కార్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ డ్రైవర్ కి 50,000 శాలరీ ఇస్తుంది. అండ్ అలాగే మనకు ఒక లగ్జరీ ఆఫీస్ 1.5 lakh రెంట్ పే చేస్తుంది. ఒక పిఏని ప్రొవైడ్ చేస్తుంది. 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ 6 lakhs డెబిట్ కార్డ్ ఇస్తుంది. అంటే ఒక సెలబ్రిటీ మెయింటైన్ చేసే స్టేటస్ కంటే కూడా ఎక్కువగా మనం ఇది మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంది. కొరియాలో ఇంపీరియల్ మాస్టర్స్ విఐపీస్ గా ట్రీట్ చేయబడతారు. అంటే ఆ పొజిషన్ వచ్చింది ఇంపీరియల్ మాస్టర్ అంటే అన్ని కలిపి వాళ్ళు యావరేజ్ గా 1 కోటి పైన పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు ఇంపీరియల్ మాస్టర్స్. 1 కోటి రూపాయల ఇన్కమ్ తీసుకునే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా దిగిన బిజినెస్ క్లాస్ లోనే, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే 7 star హోటల్స్ లోనే, తర్వాత వాళ్ళు యూజ్ చేసే వెహికల్స్ అన్ని కూడా లిమిటెడ్ ఎడిషన్స్, అంటే చాలా తక్కువ మంది యూజ్ చేసేటువంటి కార్లలో కొన్ని కార్లుగా ఉంటాయి. అంత లగ్జరీ లైఫ్ స్టైల్ ని అంటే ఒక లైఫ్ టైం విఐపిగా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఇంపీరియల్ మాస్టర్ కు ఉంది. సో ఇమాజిన్ ఇంపీరియల్ మాస్టర్ పొజిషన్ ని ఇక్కడ కంపెనీ లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ సెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంపీరియల్ మాస్టర్ మీరు కావాలి అంటే మీరు ఇక్కడ అటామీలో ఒక ప్రాపర్ టైం ని ఒక విజన్ తోటి స్టాండర్డ్ గా వర్క్ చేస్తే ఎప్పుడు డిసప్పాయింట్ కాకుండా ఖచ్చితంగా మనం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ అడ్వాంటేజెస్ ఏంటి మనం ఒకసారి చూసినట్లయితే, ఈరోజు ఈక్వల్ ఆపర్చునిటీ, ఇక్కడ ఎలాంటి భేద ఇది లేదు. అంటే డబ్బులు ఉన్నాయా లేవా, క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఆడ మగ అన్నటువంటి, ఏజ్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా అన్నటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్. అండ్ కల్చర్ ఆఫ్ షేరింగ్. తర్వాత నో బాస్ నో లాస్ బిజినెస్, ఇది బాసు లేడు లాసు లేదు. తర్వాత గ్లోబల్ ప్లాట్ఫామ్ 24 అంటే మనకు అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. ఈరోజు 27 బ్రాంచెస్ తోటి 57 దేశాల్లో మనం పనిచేసుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనల్ రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్, తర్వాత గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఈరోజు మనం ప్రతి ప్రొడక్ట్ ని కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్ ని ఫ్యామిలీకి అందించవచ్చు జిఎస్జిఎస్ పాలసీ తోటి. తర్వాత ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత 3 generation ఫైనాన్షియల్ స్టెబిలిటీని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, వీళ్ళు చేయగలుగుతారు వాళ్ళు చేయగలుగుతారు అన్నటువంటి తేడా ఇది లేకుండా ఎనీవన్ కెన్ డూ ఇట్, ఎవరైనా చేసుకోవచ్చు. టైం ఫ్రీడమ్ ని కలిగి ఉంటాం, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన ప్లేస్ కి వర్క్ చేసుకోవచ్చు. టైం కాంపౌండింగ్ కాన్సెప్ట్ అంటే ఈరోజు మనకు పీపుల్ కాంపౌండింగ్, టైం కాంపౌండింగ్. ఈరోజు మీరు ఒకరు 8 గంటలు కష్టపడితే నెల శాలరీ వస్తుంది. అదే 8 గంటల్లో మీకోసం 100 మంది కష్టపడితే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. అండ్ రెస్పెక్ట్ పెరుగుతుంది మనకు, రిలేషన్షిప్ విత్ పీపుల్. ఈరోజు మార్కెట్ లో మీరు ఎక్కడ లేనటువంటి ఒక రెస్పెక్ట్ ని ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం మనకి ప్లాట్ఫామ్ కలిగిస్తుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఒక ఇంపీరియల్ మాస్టర్ లైఫ్ స్టైల్ లగ్జరీనెస్ ఎలా ఉంటుంది ఏంటిదని చెప్పేసి, టైం ఫ్రీడమ్, లగ్జరీ వెహికల్స్ లో ఒక ఎనఫ్ క్యాష్ ఉంటుంది మన దగ్గర, మంచి డ్రీమ్ హోమ్ లో మన లైఫ్ ని లీడ్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ టూర్స్, హెల్దీ లివింగ్, ఓకే మంచి గ్రీటింగ్స్, ఇవన్నీ కూడా మనం పొందేటువంటి అవకాశం ఇక్కడ మనకు అటామీ కల్పిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్ అండి. కంప్లీట్ బిఓపి అటామీ గురించి మనం తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.